నమస్కారం వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణలతో భక్తులకు ప్రత్యేక దర్శనం నంద్యాల పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం నంద్యాల పట్టణం ఎస్పీ వైరెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానందీశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు క్రీడా భారతి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో సిఐ ఎస్ఐ సస్పెండ్ నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు నంద్యాల పట్టణం సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశిని పురస్కరించుకొని శ్రీ భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు ప్రత్యేక దర్శన భాగ్యం కల్పించడం జరిగింది. అలాగే లోక కళ్యాణార్థం సామూహిక సత్యనారాయణ స్వామివారి వ్రతాన్ని భక్తులచే నిర్వహించడం జరిగింది. పరమ పవిత్రమైనటువంటి ఆషాఢమాస ప్రయుక్త తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని భగవత్ సేవా సమాజ్ ఆధ్వర్యంలో శ్రీ కోదండరామాలయం కాశీ విశ్వేశ్వర స్వామి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవస్థాన ప్రాంగణంలో రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రత కార్యక్రమాలు సంకల్పించి చక్కగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తొలి ఏకాదశి దక్షిణాయన పర్వదినం పుణ్యకాలం ప్రారంభమయ్యేటువంటి ఒక విశేషమైనటువంటి సందర్భంలో వచ్చేటువంటి పండుగ. ఎందుకంటే ఇంతవరకు సూర్యనారాయణుడు ఉత్తర దిక్కుగా పయనించి ఉత్తరాయణ కాలమంతా గడిచినటువంటి సందర్భంలో ఈ దక్షిణాయన పుణ్యకాలం నుంచి స్వామి దక్షిణం దిక్కుగా ప్రయాణించేటువంటి సందర్భం. ఈ సందర్భంలోనే వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషపాన్పు పైన ఆయన చక్కగా యోగ నిద్రలోకి ప్రవేశించేటువంటి రోజుగా కూడా ఈ తొలి ఏకాదశిని శయన ఏకాదశిగా చెప్తూ ఉన్నారు. అంటే ఆయన లోపల ఉండేటువంటి 14 భువనాలను ఈ భూమండలం మొదలుకొని భూలోక భువర్లోక సువర్లోక మర్త్యలోక జనోలోక తపోలోక సత్యలోకాలు
అతల వితల కుతల సుతల మహాతల రసాతల పాతాలాది 14 భువనాలను కూడా ఆయన లోపల ఉంటాయి కాబట్టి వాటిని ఇంకా దగ్గరగా గమనించేటువంటి సందర్భం అంట ఈ తొలి ఏకాదశి పర్వదినం. ఇటువంటి రోజున ఆ స్వామిని కొనియాడుతూ ఆ స్వామికి కైంకర్యంగా చక్కగా ఎవరైతే పూజాధికారులు నిర్వర్తిస్తారో వారికి మహావిష్ణు సాన్నిధ్యం కలుగుతుంది అని చెప్పి, అంతేకాకుండా కొన్ని కోట్ల ఏకాదశుల పర్వదిన పుణ్య ఫలితం వాళ్ళ ఖాతాలో ఉంటుంది అని చెప్పి శాస్త్రం చెప్తున్నటువంటి విషయం. అటువంటి పుణ్య ఫలితాన్ని ఇవ్వడం కోసమై రమా సమేత సత్యనారాయణ స్వామి వ్రతాన్ని సామూహికంగా చక్కగా సంకల్పించి అందరి చేత కూడా భగవత్ సేవా సమాజ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆస్తిక మహాశయులకు అందరికీ కూడా ఆ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం చేత అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు అన్నీ కలిగి కుటుంబాలన్నీ కూడా ఆనందమయంగా ఉండాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలను నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. పట్టణంలోని పురవీధుల గుండా పీర్లను ఊరేగింపుతో తీసుకువెళ్లడం జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు పీర్లను దర్శించుకునేందుకు తరలిరావడం జరిగింది. ఈ రోజు నంద్యాలలో భారీ ఎత్తున మొహరం పండుగ భారీ ఎత్తున జరుగుతుంది. ఈ రోజు ఆఖరి రోజు కాబట్టి నంద్యాలలో ఘనంగా అలీ అజర్ సాహెబ్ తో ఊరేగింపు చేస్తున్నాము. అందరికి నంద్యాల పట్టణ ప్రజలందరికీ మొహరం శుభాకాంక్షలు. నంద్యాల పట్టణం 1 టౌన్ పప్పులబట్టి వీధిలో వెలిసిన అతి పురాతనమైన దేవాలయంలో వెలిసిన రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. గణపతి పూజ, అభిషేకాలు, పుణ్యహవాచనం, పల్లకి సేవ, గ్రామోత్సవం, కళ్యాణోత్సవం భక్తాదుల సమక్షంలో వైభవంగా నిర్వహించడం జరిగింది. విచ్చేసిన భక్తులకు ఆలయ కార్యనిర్వహణ సభ్యులు అధ్యక్షుడు షణ్ముఖరావు ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలను అందజేశారు.
రుక్మిణీపాద స్వామి దేవాలయం నందు మన రంగరాజు ఉన్నటువంటి రుక్మిణీపాద స్వామి దేవాలయం నందు ఈరోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి పర్వదిన పురస్కరించుకుని రుక్మిణీపాద స్వామి వారికి అత్యంత వైభవంగా కళ్యాణ మహోత్సవం జరిగింది. దీనిలో భాగంగా కళ్యాణంలో భాగంగా ఉదయం 6 గంటలకి పంచామృత అభిషేకము, సుగంధ ద్రవ్య పరికృతిలో సైతంగా పంచాభిషేకము, గణపతి పూజ, పుణ్యావాచనము ఈ కార్యక్రమం అంతా కూడా జరిగింది. పల్లకి సేవ ఈ కార్యక్రమం ఇప్పుడు కళ్యాణ మహోత్సవము భక్తుల ద్వారా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఆ భగవంతుడి అనుగ్రహం వల్ల మీ అందరూ కూడా ఆయుర్వేద ఐశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. శ్రీ రుక్మిణీ పాండవ స్వామినే నమః. ఈ రోజు 10వ తేదీ జూలై నెల బుధవారం శ్రీ రుక్మిణీ పాండవ దేవస్థానం నందు ఈ రోజు ఉదయం నుండి భక్తులందరూ కూడా విరివిరిగా పాల్గొనడం జరిగింది. 5:30 గంటలకు గణపతి పూజ, 6 గంటలకు అభిషేకము, అదేవిధంగా ఈ కళ్యాణం జరిపించు దంపతులను స్వామివారిని ఈ పట్టణ ప్రజలను దేవలం చుట్టేటువంటి వీధుల గుండా ప్రచారం జరిగింది. తర్వాత కంకణాలు కట్టి శ్రీ రుక్మిణీ పాండవ స్వామి కళ్యాణం రంగరంగ వైభవంగా ఈ రోజు రంగరాజ వీధిలో ఉన్నటువంటి పప్పులబడి బజార్కు దగ్గర ఉన్నటువంటి ఈ దేవాలయంలో రంగరంగ వైభవం జరిగింది. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమం జయప్రదం చేయడానికి సహకరించినటువంటి భావసార క్షత్రియ సభ్యులకు, అదేవిధంగా శ్రీ రుక్మిణీ పాండవ స్వామి భక్తులకు, అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలకు, మాకు ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరించినటువంటి భక్తులందరికీ, అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింటింగ్ మీడియా వారికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాము. ఈ రోజు పాల్గొన్నటువంటి ప్రతి భక్తులు కూడా మేము భావసార క్షత్రియ సమాజ తరఫున, రుక్మిణీ పాండవ స్వామి దేవస్థానం తరఫున వాళ్ళకు స్వామివారి తరఫున కోరేదేమంటే వారికి ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కల్పించాలని చెప్పేసి, అదేవిధంగా ఈ రోజు మొహరం ఉంది కాబట్టి ఎంతో సామరస్య వాతావరణంగా జరిపించడానికి సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ అందరికీ కూడా, పై అధికారులకు, కింది అధికారులకు అందరికీ కూడా శ్రీ రుక్మిణీ పాండవ స్వామి దేవస్థానం భావసార క్షత్రియ సమాజ తరఫున ధన్యవాదాలు తెలియదు. జై శ్రీరామ్. శ్రీ క్రోధినామ సంవత్సర ఆషాఢ మాస తొలి శుద్ధ ఏకాదశి ఈ రోజున శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి వారి ఆలయము రంగరాజు వీధి పప్పులబట్టి నంద్యాల పట్టణంలో రంగరంగ వైభవంగా జరిగినది. తదనంతరము అతి వైభవంగా గ్రామోత్సవము నంద్యాల పట్టణ పురవీధుల గుండా బయలుదేరుతున్నది. భక్తాదులకు మనవి, గ్రామోత్సవంలో స్వామివారి తీర్థ ప్రసాదాలు తీసుకొని ధన్యుల ఉదరిని ఆకర్షిస్తున్నాము. ఇట్లు భావసార క్షత్రియ సమాజ్ నంద్యాల. పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంది పైప్ల ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ చైర్పర్సన్ సుజల ఆధ్వర్యంలో బుధవారం నంద్యాల పట్టణం ఎస్పీ వైరెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా నంది పైప్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్పర్సన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా నంద్యాల పట్టణంలో మొక్కలను నాటడం సంతోషంగా ఉందన్నారు. మొక్కలను నాటడం వలన చెట్లు పెరిగి పర్యావరణ పరిరక్షణలో ఉంటుందని పేర్కొన్నారు. చెట్టు లేకనే పర్యావరణం అంతా నశించిపోయి వేసవి కాలంలో ఎంతో ఎండ తీవ్రతను చూశామని ఇబ్బంది పడ్డామన్నారు. ప్రతి ఒక్కరి బాధ్యతగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. నంద్యాల పట్టణంలో ఎక్కడైనా మొక్కలు నాటాలని సంకల్పించిన వారికి మేము ఉచితంగా మొక్కలను అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వైరెడ్డి టౌన్షిప్ కాలనీ వాసులు, నంది పైప్స్ యాజమాన్యం పాల్గొన్నారు. నిజంగా చెట్లు మనకు ఒక నిశ్శబ్దమైన స్నేహితులు లాంటి వాళ్ళు. చెట్లను నాటడం, చెట్లను పెంచడం, వాటిని చూసుకోవడం మనందరి కనీస బాధ్యతగా మనం గుర్తించాలి. మనకందరికీ తెలుసు, మనం వదిలేసిన గాలిని అవి తీసుకొని మనకు స్వచ్ఛమైన ఆక్సిజన్ మనకి ఇస్తాయి. వేప కాండ లాంటివి గాలిలో ఉన్నటువంటి క్రిములను చంపి మనకి మంచి గాలిని అందజేస్తాయి. పూర్వకాలము టీబీ వ్యాధి అట్లా వస్తే వేప చెట్టు కింద, కాండ చెట్టు కింద మంచం వేసి పండబెట్టేవాళ్ళు. ఆ గాలి యొక్క ప్రభావం వల్లనే నిదానంగా వ్యాధి తగ్గిపోయేది. అంత మంచిని చేస్తాయి. గాలిలో అలర్జీని చేసే క్రిములు గాని, వేరే బ్యాక్టీరియాలను చంపి మనకు స్వచ్ఛమైన గాలిని ఇచ్చే అంత మంచి చెట్లు మనకు తోడుగా ఉండడానికి అవి ప్రయత్నం చేస్తున్నాయి. మనం వాటిని దూరం చేసుకుంటున్నాం చిన్న చిన్న కారణాల చేత. చెట్లు ఉంటే ఆకులు పడతాయి, కసు పెట్టుకోవడం కష్టం అని చెప్పి పెద్ద పెద్ద చెట్లను మన చేతులతో మనం నరికేసుకుంటున్నాం. ప్రకృతికి మనమే దూరం అవుతున్నాం. మనం ఎంతగా ప్రకృతికి దగ్గర అయితే అంతగా మనకు ఆరోగ్యానికి బాగుంటది. చెట్లు ఆకులు రాస్తాయి, కసుకోవడం ఒక ఎక్సర్సైజ్ శరీరానికి. చెట్లు మంచి గాలిని ఇస్తాయి, మన ఆరోగ్యాన్ని బాగుపరుస్తాయి. ఎంతో పెరిగి ఎంతో ఆక్సిజన్ మనకు అందరికీ అందజేస్తుంది.
ఇంతకుముందు పూర్వం వచ్చేసి మనకు ఈ సెల్ ఫోన్ ఇవి లేనప్పుడు విరివిగా కార్టూన్ పెట్టుకుని బాగా తెలియదు. ఈ చెట్ల పైన కూర్చొని పండ్లు తినేసి పోయి అక్కడ విచ్చినాయంటే ఆటోమేటిక్ చెట్లు మంచిది. ఈ రోజు సెల్ ఫోన్ ఇవ్వడంతో ఈ పక్షులు కూడా తినడం బాగా తగ్గిపోయింది. దానివల్ల అందుకని మనం అది గుర్తించి మనమందరం మన చేయుతగా ప్రతి ఒక్కరూ చెట్టు నాటి దాన్ని పెంచుకోవడానికి ఆలోచిస్తున్నాను. థ్యాంక్ యూ. మనం ఎంతో ఉపయోగకరమైన ఒక మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అదే వన మహోత్సవం. ఈ వన మహోత్సవాన్ని మన యాజమాన్యం వారి ఆధ్వర్యంలో మనం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. ఇది ప్రపంచానికి ఎంతో మేలు చేస్తుంది, ప్రతి మనిషికి ఎంతో మేలు చేస్తుంది. వన మహోత్సవం అంటే కొన్ని సమూహంగా కొన్ని యొక్క వృక్షాలు నాటడం. ఈ వృక్షాలు నాటినప్పుడు అవి పెరిగి పెద్దదైతే దానివల్ల ఎంతో ఉపయోగం అనేది మనందరికీ తెలుసు. కానీ తెలిసినప్పటికీ మనం తగిన మోటివేషన్ కావచ్చు, ఏదో మనకున్న బీజీలు కావచ్చు పెద్ద పట్టించుకోండి. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి కనీసం తాను సమాజంలో ఉన్నాడు కాబట్టి తనకు తోడుగా ఒక చెట్టు నాటుకోవాలి. ఈ చెట్టు నాటే కార్యక్రమం అంటే ఎంతో ప్రయోజనకరమైన కార్యక్రమం. ఇది ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత. చెట్లు అనేది అనేక మేడం గారు చెప్పినట్టు అనేక రకాలుగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మనకు తెలుసు, ఇప్పుడు సరైన టైంలో వర్షాలు పడతలేవు, వాతావరణ సమతుల్యత కంప్లీట్ గా దెబ్బతిన్నది. దానివల్ల మనం అందరం నష్టపోతున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక్కొక్క చెట్టు చోటున నాపి ఈ వాతావరణ సమతుల్యాన్ని కాపాడదామని ప్రమాణం చేద్దాం. ఈ వన మహోత్సవం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇప్పుడు ఈ రోజుల్లో ప్రతి సిటీలో చెట్ల కంటే వెహికల్స్ ఎక్కువ కనపడుతున్నాయి. ఆ వెహికల్స్ వదిలే కాలుష్యాన్ని నివారించాలంటే చెట్ల మూలానే అవుతుంది. కాబట్టి మనం చేసే ఈ కార్యము చాలా విలువైన కార్యము, సమాజానికి ఎంతో తోడ్పడుతుంది ఇది. సో ప్రతి ఒక్కరూ చెట్లను నాటడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇక్కడ స్కూళ్ళల్లో కావచ్చు, తర్వాత సొసైటీలో కావట్లేదు, రోడ్ల మీద కావట్లేదు, ఎన్ని చెట్లు పెంచడం వల్ల ఈ కాలుష్యాన్ని ఆటోమేటిక్ గా నివారించబట్టు దానివల్ల ప్రకృతిలో ఉన్న వైపరీత్యాలు కూడా తగ్గిపోతాయి. వర్షాలు సమయానికి రావచ్చు. ఆరోగ్యపరంగా మానవునికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. సో ఈ కార్యం విజయవంతం కావాలని అందరూ మనం పాల్గొనేందుకు సంతోషంగా నేను ఎక్స్ప్రెస్ మై చిన్న పెద్ద అందరూ కలిసి వచ్చినందుకు చాలా సంతోషం. ఇది నాటడమే కాకుండా దాని తర్వాత దీన్ని తగ్గించడం కూడా మన పని అనుకుని దీన్ని ఈ మంచి పని మీరు ఇలానే కొనసాగిస్తూ ఉంటారని. దక్షిణాయ పుణ్యకాలం మరియు తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని మహానంది క్షేత్రంలోని మూలమూర్తులకు రుద్రాభిషేకం, ఖడ్గమాలార్చన, ఉత్సవ మూర్తులకు తిరుమంజనములు వైభవంగా లోక కళ్యాణార్థం నిర్వహించడమైనది. స్వామి అమ్మవార్లకు ఫలములను మాత్రమే నివేదన చేయడం జరిగింది. గురువారం ఉదయం ద్వాదశి పారణ సందర్భంగా విశేషమైన మహానివేదనలు జరపబడునని ఆలయ వేద పండితులు తెలిపారు. విచ్చేసిన భక్తులకు ఆలయ ఉపకార్య నిర్వహణాధికారి వసతి కల్పించారు. शशि भाल करताल भगचाल
నంద్యాల పట్టణం ఎస్పీజీ గ్రౌండ్ నందు క్రీడా భారతి మరియు ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా జిల్లా స్థాయి ఓపెన్ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. ఈ పోటీలను క్రీడా భారతి రాయలసీమ జోన్ అధ్యక్షులు రామకృష్ణ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి మరియు నంద్యాల జిల్లా క్రీడా భారతి అధ్యక్ష కార్యదర్శులు శాంతినికేతన్ స్కూల్ కరెస్పాండెంట్ సుధాకర్ మరియు ఏపీఎస్ఏపీఈ రాష్ట్ర అధ్యక్షులు నిమ్మకాయల సుధాకర్, నంద్యాల జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు వినయ్ సాగర్ అనిల్, నంద్యాల డయాసిస్ సెక్రటరీ విలియమ్స్ మరియు రిటైర్డ్ ప్రిన్సిపల్ దివాకర్ వీరందరూ ఫుట్బాల్ టోర్నమెంట్ ను అట్టహాసంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు డాక్టర్ రామకృష్ణారెడ్డి, సుధాకర్, నిమ్మకాయల సుధాకర్ తదితరులు మాట్లాడుతూ క్రీడా భారతి గ్రామీణ భారతిలో ఉన్నటువంటి క్రీడలను ప్రోత్సహించడంతో పాటు వారికి తగిన శిక్షణనిచ్చి అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లడమే క్రీడా భారతి లక్ష్యమని, అందులో భాగంగానే ఆదరణకు నోచుకొని క్రీడలను ముందుకు తీసుకొని పోవడమే ముఖ్య ఉద్దేశమన్నారు. ఫుట్బాల్ టోర్నమెంటును నంద్యాలలో మొట్టమొదటిగా క్రీడా భారతి నుండి ఏర్పాటు చేసినటువంటి క్రీడాని తదనంతరం అనేక క్రీడా పోటీలు నిర్వహించి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో క్రీడాకారులకు ప్రత్యేక శిక్షణనిచ్చి తీర్చిదిద్దుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రీడా భారతి ఉపాధ్యక్షులు మహేశ్వరి, శివరామరెడ్డి, సుబ్బారెడ్డి, రమణ, ట్రెజరర్ రమేష్, జగదీష్, పిఈటి రాజా, ఎస్బీఐ బ్యాంక్ రాజేష్, టోర్నమెంట్ ఆర్గనైజర్స్ అఖిల్, మోయిన్ మొదలగు వారు పాల్గొన్నారు. చాలా సంతోషం. క్రీడా భారతి ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహిస్తున్నందుకు సుధాకర్ గారి ఇరువురిని కూడా, అలాగే మిగతా కార్యవర్గ సభ్యులందరినీ కూడా అభినందిస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమ నిర్వహణకి తోడ్పడుతున్నటువంటి ఫుట్బాల్ అసోసియేషన్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. క్రీడాకారులు అనగానే మనకు గుర్తుకొచ్చేది క్రమశిక్షణ. సో డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. గేమ్ గెలవచ్చు, ఓడవచ్చు, అది పెద్ద కన్సిడరేషన్ కాదు. కాకపోతే మనం ఎంత క్రమశిక్షణతో గేమ్ ని ఫాలో అవుతున్నాం, ఎథికల్ గా మనం ఏ విధంగా ఆడుతున్నాం, నిజాయితీగా మనం ఏ విధంగా ఆడుతున్నాం అన్నటువంటివన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ ప్రారంభం అవుతున్నటువంటి సందర్భంగా భవిష్యత్తులో ఈ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విలేజ్ మరియు మండల స్థాయిలో ఉన్నటువంటి క్రీడాకారులను కూడా కొంతమందిని సెలెక్ట్ చేసుకుని మనం వీలైతే ఒక వారం రోజుల పాటుగా ఇక్కడ రెసిడెన్షియల్ క్యాంప్ లాగా పెట్టి మనం ఒక మంచి ప్రోగ్రామ్ చేసి మంచి క్రీడాకారులను ఫుట్బాల్ గేమ్ గా తయారు చేయడానికి ప్రయత్నం చేద్దాం. అందుకు అకామిడేషన్ వీటికి సంబంధించి మేము సహకరించడం జరుగుతుంది. క్రీడా భారతి నంద్యాల జిల్లా ఆధ్వర్యంలో మొట్టమొదటి కాంపిటీషన్ ఇది. కార్యక్రమాలు నిర్వహించాం కాబట్టి పోటీలు నిర్వహించడం మొట్టమొదటిది. ఈ మొట్టమొదటి కార్యక్రమానికి తమ వంతు మేము ఒక ప్రపోజల్ తీసుకొస్తూనే ఇలా ఒక ఫుట్బాల్ ఈవెంట్ కండక్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచన వస్తూనే మరి మాకు ముందుండి అన్ని విషయాలు కోఆర్డినేట్ చేసినటువంటి నా మిత్రుడు రాజా ఎక్కడున్నాడు గారు అందరినీ కోఆర్డినేట్ చేశారు. అలానే అఖిల్ ఇక్కడ షామియానాస్ కానీ మిగతా అరేంజ్మెంట్స్ కి సహకరించినటువంటి అఖిల్ మిత్ర బృందానికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తూ, క్రీడా భారతి యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏ గేమ్ అయినట్టు చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. అన్ని క్రీడలకి సంబంధించి అసోసియేషన్స్ 1, 2, 3 చాలా అసోసియేషన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నప్పటికీ కూడా అందరి సహకారం తీసుకొని అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ నంద్యాల జిల్లాలో, నంద్యాల ప్రాంతంలో గేమ్స్ ని ఇంకా ఎంకరేజ్ చేయాలి. ఎవరైతే గేమ్స్ కి ప్యాషనేట్ గా ఉన్నారో, గేమ్స్ లో మంచి స్కిల్స్ ని ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళకి కావాల్సినటువంటి సపోర్ట్, ట్రైనింగ్ అయితేనే మిగతా విషయాలు అయితేనే ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 7-a-side football tournament today. We are really happy that your presence is here today morning. ప్లేయర్స్ అందరు కూడా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చినారు. వాళ్ళందరినీ కూడా పెద్దల తరఫున, క్రీడా భారత్ తరఫున, అసోసియేషన్ తరఫున వెల్కమ్ చెప్తున్నాము. సో ప్లేయర్స్ అందరూ మీ గేమ్స్ లో స్పోర్ట్స్ మ్యాన్ స్పిరిట్ తో ఆడి వితౌట్ ఎనీ ఇష్యూస్ ఈ ఫస్ట్ టోర్నమెంట్ మనం కండక్ట్ చేసుకున్నాము, ఆర్గనైజ్ చేసుకున్నాము. సో ఇది హ్యాపీ మూడ్ లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకుందాం అనేసి
అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ఎన్నాళ్ళ నుంచో ఈ క్రీడ నంద్యాలలో నాకు తెలిసినప్పటి నుంచి చాలా ప్రీతికరమైన ఆట. ప్రతిసారి కూడా ఎస్పీజే స్కూల్ కు మున్సిపల్ హై స్కూల్ కే పోటీ పడి ఫైనల్ కు వచ్చేది. అసలు చాలా ఘనంగా ఈ గ్రౌండ్స్ లో ఆట యొక్క పోటీలు జరిగాయని మా ఇతరులు చెప్తుంటారు. ఎంతో మంది స్టేట్ నేషనల్ ప్లేయర్స్ కూడా ఇక్కడ నుంచి అందించినట్టు చరిత్రలో చెప్తున్నాయి. మరి ఇటువంటి గొప్ప ఆటను ఆ యొక్క లీగసీని మనము ఈ గడ్డ నుంచి కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి ఈ యొక్క వేదిక మీద నుంచి మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఇది ఎంతో ఇక్కడ జరగడం అనేది మాకు కూడా ఎంతో గర్వకారణము. మరి ఇటువంటి గేమ్స్ వీలైతే ఇంకా పెద్ద టోర్నమెంట్ ఇక్కడ జరపాలని ఈ యొక్క నంద్యాల ఫుట్బాల్ అసోసియేషన్ వారిని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరిస్తున్నాను. నంద్యాల జిల్లా ముచ్చుమారి పోలీస్ స్టేషన్ సిఆర్ నెంబర్ 69/2024లో బాలిక మిస్సింగ్ కేసు జరిగిన విషయం తెలిసిన తర్వాత ఫిర్యాదు పట్ల బాధ్యతారహితంగా నిర్లక్ష్యం వహించినందున నంద్యాల జిల్లా నందికొట్కు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయభాస్కర్ మరియు ముచ్చుమారి ఎస్ఐ జయశేఖర్ ను కర్నూలు రేంజ్ డీఐజీ విజయరావు వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. నంద్యాలలో రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. రవాణా శాఖ నిబంధనలకు విరుద్ధంగా వాహనాలను నడపరాదని సూచించారు. వాహనదారులకు విరుద్ధంగా వాహనాలు నడిపితే కఠిన చర్యలు, భారీగా జరిమానాలు విధించడం జరుగుతుందని వాహనదారులను హెచ్చరించిన రవాణా శాఖ ఎంవీఐ శంకర్ నాయక్, ఏఎంవీఐ సుబ్బయ్య తెలిపారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సంజీవనగర్ రామాలయంలో వెలిసిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి విశేష అలంకరణలతో భక్తులకు ప్రత్యేక దర్శనం. నంద్యాల పట్టణంలో ఘనంగా మొహరం వేడుకలు. అంగరంగ వైభవంగా శ్రీ రుక్మిణి సమేత పాండురంగ స్వామి కళ్యాణోత్సవం. నంద్యాల పట్టణం ఎస్పీ వైరెడ్డి టౌన్షిప్ ఎస్ఆర్బీసీ రోడ్డు నందు మొక్కలు నాటే కార్యక్రమం. శ్రీ కామేశ్వరి దేవి సమేత మహానదీశ్వర స్వామి దేవాలయంలో తొలి ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు. క్రీడా భారతి ఆధ్వర్యంలో ఫుట్బాల్ టోర్నమెంట్ ప్రారంభం. ముచ్చుమర్రి బాలిక అదృశ్యం కేసులో సిఐ ఎస్ఐ సస్పెండ్. నంద్యాలలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన రవాణా శాఖ అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.